వాక్యలోకి వెళ్దాం. గడిచిన కాలం అంతా దేవుడు కాచి భద్రం చేసి మనకు ఒక మళ్ళీ నూతన నెలను దేవుడు అనుగ్రహించాడు. ఈ ఫిబ్రవరి నెలలో ఈ మొదటి ఆదివారం మనం దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి మనకి ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వాక్యలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం చదువుతున్నాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటుంది. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యమైన దేవుడు తండ్రి, బలపరచువాడా, కృప చూపువాడా, నిత్యము నడిపించువాడా, నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నైనా మీరు ఈ నూతనమైన నెలలో ఈ యొక్క ఆరాధనలో మీరు తోడైంది మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. ఈరోజు ఇలా ఉన్నామంటే నీ కృపగా తండ్రి. వాక్యమైన దేవుడు మీరే మాతో మాట్లాడి నీ చిత్తానికి అనుగుణంగా మేము నడుచున్నట్లుగా సహాయం చేసి బలపరచున్నాను. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. దేవుడు వాగ్దానం ఇచ్చేవాడు. అక్కడ వాక్యంలో రాయబడింది, నిన్ను విడువను, ఎడబాయను అని ఎవరు చెప్పారు? దేవుడే యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు నాకు కూడా దేవుడిచ్చే వాగ్దానం అది. ఈ నూతన సంవత్సరంలో దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం ఎట్లా స్వతంత్రించుకోవాలి? దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు ఆయన నమ్మదగిన దేవుడని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎవరు? హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడింది. అందరు బైబిల్ తెరిచి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్యం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక, చూడండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చాలా మంది మనకి వాగ్దానాలు చేస్తారు. తల్లిదండ్రులు మనకి చేయొచ్చు, స్నేహితులు చేయొచ్చు, బంధువులు చేస్తారండి. అలాగే ఈ లోపల స్నేహితులు చేస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా వాగ్దానాలు చేసినా కానీ దేవుని సన్నిధిలో దేవుడే మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏ వాగ్దానం అది? నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన నమ్మదగిన వాడని లేఖనము సెలవిస్తాం. మనుషులు వాగ్దానం చేస్తారు, నిన్ను విడిచిపెట్టనని. మనుషులు వాగ్దానం చేస్తారు, నేను పోయే వరకు కూడా నిన్ను విడిచిపెట్టను. ఇప్పుడు ఉన్నారంటారా? చాలామంది ప్రేమించు, లేకపోతే మన దగ్గర బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా సరే వాగ్దానం చేసి మర్చిపోయే వాళ్ళు ఉంటారు. వాగ్దానం చేసి నువ్వు 99 మంచి పనులు చేసి ఒక్కసారి ఏదో నువ్వు గద్దించిన మాట మాట్లాడేవు అనుకో, 99 మాటలు 99 మంచి పనులు పక్కకు పోతాయి. ఏది పట్టుకుంటారు? చివరిలో ఉన్న ఆ ఒక్క మాటే మిగిలిపోతుంది. మనుషులైతే అలా ఉంటారు, కానీ దేవుడు అసలు మనం యోగ్యులం కాదు. మనలో ఏ మంచి లేకపోయినా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతుంటే వారు విలనులని ప్రజలు, లోబడనులని ప్రజలు అంటే. ఆయన నమ్మదగిన దేవుడు. ఇప్పుడు వాగ్దానం మనం జనవరి 1కి అందరూ తీసుకున్నారు కదా. వాగ్దానం చూసి చాలా మురిసిపోయి ఉంటాం. ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే ఆయన నెరవేరుస్తాడు. నమ్మదగిన దేవుడే తప్పకుండా నెరవేరుస్తాడు. అందులో ఏ మాత్రం నాకు డౌట్ లేదు, సంశయం కూడా లేదు. ఆయన అంత గొప్ప దేవుడు, శక్తిమంతుడు. అయితే తీసుకున్న నీవు నమ్మకంగా ఉంటున్నావా? అది ఒక ప్రశ్న మన హృదయాల్ని కదిలించే మాట. తీసుకున్న నీవు, వాగ్దానం తీసుకున్న నీవు నమ్మకంగా ఉంటున్నావు ఆయన పట్ల? చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు,
ఆ, ఈరోజు మనకు ఇచ్చిన వాగ్దానం బట్టి చాలా సంతోషపడిపోతాము. దేవుడు ఈరోజు నాతో మాట్లాడి నిన్ను విడవను ఎడబాయను అన్నాడని చాలా సంతోషం. ఆయన మాట మనకి అసలు ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. కానీ ఆ కింద చదివారా? 6వ వచనంలోనే కింద చదవండి. అమ్మా అది కాదు, నిన్ను విడవను నిన్ను ఎడబాయనని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయముగా స్వాధీనం చేసేది. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడు నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో వాక్యాన్ని, ఆ వాక్యమును ధర్మశాస్త్రమును నీవు అదంతా కూడా చెయ్యాలి. ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడాలి. ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడిస్తే నిన్ను విడువను నిన్ను ఎడబాను. హల్లెలూయా. మనకు వాగ్దానం చేసిన వాళ్ళు, మనతో ఉంటారన్న వాళ్ళు ఉన్నారో లేదో కానీ దేవుడు మాత్రం తప్పకుండా మనతో ఎప్పుడూ విడవడండి. ఎందుకంటే ఆయన మనకు కన్నాడు, తల్లి గర్భంలో రూపించింది ఆయన. నిన్ను ఆ కళ్ళతో చూసిన దేవుడు, ఆ గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆయన కళ్ళు చూసేయండి మనల్ని. ఆయన మనల్ని పెంచి పెద్ద చేసి నడిపించి ఆయన రక్తము చేత కడిగి శుద్ధీకరించి తన సొత్తైన ప్రజలుగా చేసుకొని ఆయన నడిపిస్తున్న దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగిన మనము ఏ రీతిగా జీవించాలో వాగ్దానం మనము తీసుకున్న వెంటనే ఏం చేయాలి, ఏ రీతిగా జీవించాలో వాగ్దానం మనకు నేర్పిస్తుంది. ఆ వాగ్దానం కింద పైన ఒకటి ఉంటుంది, నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నేను తుదను నీవు మహాభక్తి పొందుతావని ఉంది. ఆ పైన ఏముండో తెలుసా? ఆ పైన చాలా అసలు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో అట్లా నువ్వు బ్రతికితే నిన్ను దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, మొదట కొద్దిగా నిన్ను ఉన్నతంగా ఆశీర్వాదంలోకి ఎలా నడిపిస్తాడో మనకు అర్థమవుతుంది. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఆయన మాట ఒక్కటైనా తప్పిపోదండి. ఒక సున్నైనా పొల్లైనా తప్పిపోదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, యెహోషువ నేను మోషేతో ఎలాగైతే నేను వాగ్దానం చేసి నడిచాను నీతో కూడా యెహోషువ నీతో కూడా ఉండాలంటే నువ్వు ధర్మశాస్త్రం అంతటి ప్రకారం ఒక పొల్లైనా తప్పిపోకూడదు. వాక్య ప్రకారంగా నువ్వు నడిస్తే తప్పకుండా వాక్య ప్రకారం జీవిస్తే నువ్వెంత వినేటప్పుడు ఎంత ఆసక్తి ఉంటాం మనం, కానీ పాటించేటప్పుడు ఉంటుంది ఆసక్తి. పాటించేటప్పుడు ఉన్న ఆసక్తి, వినేటప్పుడు ఉన్న ఆసక్తి, పాటించేటప్పుడు ఉంటే అసలు మన జీవితాల్లో వాగ్దానాలన్నీ నెరవేరిపోతాయి. హల్లెలూయా. విశ్వసించేవాడు కలవరపడడు. ఏదైతే విశ్వాసం ఉందో, ఏదైతే నమ్మకం ఉందో దేవుడు తప్పకుండా చేస్తాడని. మనల్ని మనుషులు మోసం చేయొచ్చాము, దేవుడు మోసం చేసేవాడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. అబ్రహాముని పిలిచిన దేవుడు తప్పిపోయాడండి, మాట తప్పిపోయాడా? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10 నుంచి చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూసిన విశ్వాసాన్ని బట్టి. ఎవరంటండి? సారా ఏం నమ్మింది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మింది. నమ్మి ఏం చేసింది? గనుక తాను వయస్సు గతించిపోయినా గాని గర్భము ధరించుటకు శక్తి పొందిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం 11వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చూస్తే విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన గాని
గర్భము ధరించడానికి శక్తిమంతురాలైంది. హల్లెలూయా. నమ్మిందా లేదా? దానికి వాగ్దానం చేసిన వాడు ఎవరని నమ్మింది? నమ్మదగిన దేవుడు. ఆ వయసు ఎంత అయిపోయిందంటే 90 సంవత్సరాలు వచ్చేసినాయి. శారమ్మకి 90 సంవత్సరాలు వచ్చేసినాయి. 90 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎవరికైనా నమ్మకం ఉంటుందా? డాక్టర్లు కూడా అసలు ఏమైనా అంటారండి? అమ్మ నీకు పిల్లలు పుడతారని చెప్తారు వాళ్ళు? అసలు ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ కూడా చెప్పని విషయం దేవుడు వచ్చి డైరెక్ట్గా చెప్తే శారమ్మ ఏం చేసిందట? నవ్వుకుంది. అరే ఈ వయసులో నాకు పిల్లలైందా? ఆ నవ్వుని దేవుడు శాశ్వత కాలం ఉంచాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు శారా ఏం నమ్మిందంట? నమ్మదగిన దేవుడు నాకు వాగ్దానం చేశాడు. నేను మనుషులు నమ్ముకోలేదు, డాక్టర్ని నమ్ముకోలేదు, ఎవరిని నమ్ముకోలేదు. నేను నమ్మిన దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చేవాడు కాబట్టి తప్పకుండా నాకైనా అద్భుతం చేస్తాడని నమ్మింది కాబట్టి తన జీవితంలో ఇస్సాకుని పొందుకోగలిగింది. మన జీవితాల్లో కూడా వాగ్దానం నెరవేరాలంటే తప్పకుండా ఆయన్ని నమ్మాలి, ఆయన వాగ్దానాన్ని విశ్వాసించాలి. దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాం అలాగే శారమ్మ ఎట్లాగైతే నడిచారో అలాగే మన కుటుంబాలు కూడా నడవాలి. అప్పుడే వాగ్దానాలన్నీ కూడా మన పక్షంగా నెరవేరుస్తాయి. నేను మోషేకి తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటానన్నాడు. మోషే ఎటువంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి వచ్చాడో మనకు తెలుసు. ఆ యొక్క మండుచున్న పొద్దు దగ్గర దేవుడు మాట్లాడి అతన్ని ఐగుప్తు పంపించాడు. ఐగుప్తు పంపించి తన ప్రజల్ని బాధలో నుంచి, కష్టంలో నుంచి, కన్నీటిలో నుంచి బయటకు తీసుకురమ్మని దేవుడు తోడై ఉండి ఎలాగైతే అద్భుతములు చేసి తన ప్రజలను తీసుకొచ్చాడో, ఎర్ర సముద్రాన్ని అక్కడ 10 అద్భుతాలు చేసి దేవుడు ఎలాగైతే 6 నెలల మీద తన ప్రజలను నడిపించుకుంటూ వచ్చాడో, ఆ దేవుడే మోషేని ఎలాగైతే నడిపించాడో కొన్ని లక్షల మందిని, ఒకరిద్దరిని కాదు, 100 మందిని కాదు, లక్షల మందిని ఎలాగైతే మోషే నడిపించాడో, ఆ నడిపింపు మోషేని అలాగైతే అద్భుతములు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి నిలబెట్టాడో, ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, బండ నుంచి నీళ్లు, చేదైన మారా నీళ్లు మధురంగా మారి, ఇవన్నీ కూడా మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన అద్భుతాలు. ఇవన్నీ చూసిన యెహోషువ ఎవరంటండి? మోషే పరిచారకుడు అని రాయబడింది. మోషే దగ్గర ఏం చేసేవాడంట? పరిచర్య చేసేవాడు. ఆ సేవకుని దగ్గర, ఆ గొప్ప నాయకుడి దగ్గర ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడు అని ఉంది వాక్యం. ఆ పరిచర్య చేసిన యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే తన పిల్లల్ని నువ్వు నా పని చేయని చెప్పలేదు. ఎవరికి ఇచ్చాడు ఆ పని? నమ్మకంగా సేవకుడి దగ్గర ఎవరైతే ఆ యొక్క నమ్మకంగా ఉండి పరిచర్య చేశాడో ఆ యొక్క యెహోషువకి దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను మోషేకి తోడైనట్లుగా నేను నీకు ఏ మనుషుడిని ఎదుట నిలవలేడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ 2025లో చాలా భయాలు ఉన్నాయి మనకి. చాలా ఎలా ఉంటుందా 2025, 24 స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు, కష్టాలు, కన్నీరుతో ఉండొచ్చు, భయాలతో ఉన్నాం. అలాగే 24 లాస్ట్లో కూడా ఏముంది? భయమే ఉంది. ఏ వైరస్ ఏ విధంగా వస్తుందో అని చాలా భయపడిపోయారు. కానీ 2025లో భయపడాల్సిన పని, ఎందుకంటే దేవుడు నిన్ను విడువను ఎడబాయను. ఆయన తోడుంటే ఎట్లాగే మనము నడిపించబడతాము, ఎట్లాగ మనము ఆ యొక్క గమ్యం చేరుతాము. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకసారి శిష్యులందరినీ కలిసి యేసు ప్రభు ప్రయాణమై అద్దరికి వెళ్ళమన్నాడు. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఒక కొండ దగ్గర ఆగారు, ప్రార్థన చేసుకున్నారు. ఈలోగా 4వ జాము అవుతా ఉంది. ఏమైందట? సముద్రం మీద గొప్ప తుఫాన్ వచ్చింది. భయపడిపోతున్నారు వీళ్ళు. ఆ పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ టైంలో యేసయ్య మర్చిపోయాడండి? విడిచిపెట్టేశాడా?
ఆయన ఆ యొక్క సముద్రపు నీళ్ల మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆ యొక్క ఆపదలోంచి తప్పించినట్టుగా మనం చూస్తాం. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టే దేవుడే కాదు, ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు నమ్మకంగా జీవిస్తే, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో భక్తులైన ప్రతి ఒక్కరు కూడా ఎలా నమ్మకంగా బ్రతికారో, వాగ్దానం ఆయన ఎప్పుడు కూడా నీకు తోడై ఉంటాడు. ఆ వాగ్దానం నెరవేరాలంటే నువ్వు కూడా నమ్మకంగా ఉండాలి. ఆ షద్రక్, మేషక్, అబేద్నెగో అవ్వచ్చు, దానియేలు అవ్వచ్చు, వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి? వారు రాజు తినే భోజనం కూడా మేము తినమని చెప్పారు. చిన్న చిన్న విషయాలకి మనం పడిపోతాం, చిన్న చిన్న విషయాలు తప్పిపోతాం. తర్వాత శోధనలో పడిన తర్వాత అయ్యో ఇలా జరిగిందేంటి, దేవుడు ఇలా చేసేది ఏంటి అంటారు. అందుకంటే ముందే మనం జాగ్రత్త పడాలి. తప్పిపోకూడదు, మాటలో తప్పిపోకూడదు, మన యొక్క భక్తి విషయంలో తప్పిపోకూడదు. ఎందుకంటే పరిస్థితులు చాలా భయంకరమైనవి. అంచె దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. ఈ కాలాల్లో దేవుడికి నమ్మకంగా మనం బ్రతకాలని దేవుడు వాక్యం సెలవిస్తాము. కాబట్టి అగ్నిలోకి వెళ్ళటానికి కూడా తన పిల్లలు భయపడ్డారా? ఎందుకు భయపడలేదు వాళ్ళు? బబులోను దేశమందున ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బంధించిన రాజు అగ్నిలో పడవేయని పట్టి, బంధించిన రాజు అగ్నిలో పడవేయని, నాలుగో వాడు కనబడలేదా? ఓ భక్తుడా మరి పిలువలేదా? వాడు కనబడలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకం ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భక్తుడా హల్లెలూయా. మనకెవరున్నారు? మనకు తోడెవరున్నారు? వీడివని ఎడబాయిని అగ్నిలో నుంచి రక్షించే దేవుడు, ఎర్ర సముద్రానికి దారి చూపించిన దేవుడు, అలాగే ఎరుకో గోళ్ళ కూల్చిన దేవుడు, శత్రువుని హతమార్చిన దేవుడు, అలాగే సింహాల బోల్లోంచి రక్షించిన దేవుడు. మనకి తోడై ఉంటే ఏం భయం ఉంటుంది? మనకి ఆయన తోడుంటే చాలు. ప్రభా విడువని ఎడబాయని దేవుడవని ఉంటుంది, నీవు తప్ప నాకెవరున్నది? నేను నిన్ను విడువనయ్యా, నిన్ను ఎడబాయనని మనం ఎప్పుడైతే ఆయన్ని ప్రార్థించి ఆయనలో ఉంటామో, వాక్యంలో, ప్రార్థనలో, అలాగే పరిశుద్ధతలో మనం దేవుణ్ణి మన జీవితాన్ని కాపాడుకుంటాం. క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడువడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం చూస్తే కనుక 6వ వాక్యం చదువు. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకండి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. హల్లెలూయా. వారిని చూసి భయపడకండి, దిగులు పడకండి. ఏం చూసి? నీకు సమస్యలు ఉండొచ్చు, నీకు అప్పులు ఉండొచ్చు, నీ పరిస్థితులు బాగోకపోయి ఉండొచ్చు, నీ శత్రు సమూహాన్ని చూసి నువ్వు భయపడక్కర్లేదు. నిన్ను విడువని ఎడబాయని దేవుడు నేను నీకు ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు నేను ఉన్నాను అని చెప్తున్నాను. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆమె ఉంది. ఆమె జీవితంలో సర్వం కోల్పోయింది. ఆ ఇంట్లో మొత్తం అన్నీ కూడా ఏమున్నాయంటండి? అప్పులే ఉన్నాయి. కానీ భక్తి గల కుటుంబం. అప్పులు ఎందుకు అయినాయో మనకు తెలియదు, కానీ
ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు పట్టుకుపోయారు. ఇంకెవరు మిగిలేదు? ఇద్దరు అబ్బాయిలు మాత్రం మిగిలేదు. ఆ కొడుకులు ఇద్దరు మిగిలేదు. ఆమె ఈ బాధ దేవుని సన్నిధికి వెళ్ళి చెప్పుకుందాం దైవజనుడితో అని దేవుని సన్నిధికి వెళ్ళింది. అక్కడ దైవజనుడి దగ్గర చెప్పుకుంటుంది, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు అప్పులు ఉన్నాయి, నా పిల్లల్ని అప్పులో తీసుకుపోయేలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి, నా భర్త గురించి నేను తెలుసు కదా, భక్తి గల శిష్యుడు కదా నీకు. అసలు ఆ సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? దైవజనుడే ఇంటికి రావాలా? ఏమి అక్కడికి వెళ్ళాలా? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఇంత బాధలో ఉంటే అయ్యగారు కూడా ఇంటికి కూడా రాలేదండి. కానీ ఇక్కడ ఉన్న ఎలీషా మాత్రం దైవజనుడుగా దేవుడు ఆజ్ఞ ప్రకారం ఒక పరీక్ష అవ్వచ్చు ఆలోచన చేస్తూ ఈమె ఎప్పుడైతే వచ్చిందో ఆ దైవజనుడు మాట్లాడుతున్నాడు, ఏం ఇవ్వాలి ఇప్పుడు, ఏం చెప్పాలి, ఆమె సర్వం కోల్పోయింది, ఎట్లా ఇవ్వాలి? అప్పుడు దైవజనుడు అంటున్నాడు, అమ్మ నీ దగ్గర ఏముందని అడుగుతుంది. ఇంట్లో ఏముందని అడిగాడు. ఏముందంట? ఒక చిన్న నూనె కుండ మాత్రం ఉంది. అది ఎవరు పట్టుకెళ్ళలే. అది ఎవరు కూడా పట్టుకెళ్తారండి? ఎవరిని పట్టుకెళ్ళేది కాదు. దానికి ఏమొస్తుంది అనుకున్నారు. కానీ అసలు ఆశీర్వాదం అంతా అందులో పెట్టాడు. హల్లెలూయా. అసలు అది ఎవరైనా పట్టుకుపోతే ఏమైందో కానీ ఆమె ఇంట్లో ఉండాల్సింది ఉంది. ఆమె ఇంట్లో కాపాడుకోవాల్సింది కాపాడుకుంటున్నాను. నీ భక్తి జీవితంలో ఒక ప్రార్థననే తైలం నీలో ఉంటే, అభిషేకమైన తైలం నీలో ఉంటే, ప్రార్థనా జీవితం అనే తైలం నీలో భక్తి జీవితం ఉంటే చాలు. 10 మంది కన్యకులు సిద్ధపడి ఉన్నారు కానీ 5గురి దగ్గర ఏమైపోయిందట? నూనె అయిపోయింది. వాళ్ళు సిద్ధపడలేదు. 5గురి దగ్గర నూనె ఉంది, వాళ్ళు సిద్ధపడి నూనె తెచ్చుకున్నారు. దివిటీలు ఆరిపోతాయని ఆరిపోకుండా కాపాడుకున్న వాళ్ళు ఆ యొక్క పెండ్లి కుమారు విందులోకి వెళ్ళిపోయారు. ఈ నూనె అయిపోయిన వాళ్ళు ఏమయ్యారు? విడవబడిపోయారు. చూడండి, భక్తి మనం ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే ఆ స్త్రీని అడిగాడు, అమ్మ నీ దగ్గర ఏముందమ్మా అంటే, ఒక నూనె కుండ ఉంది, అది చాలు. హల్లెలూయా. నువ్వు అప్పు తీసుకోవడం కాదు, ఒకరికి అప్పు ఇచ్చేలాగా నేను నీకు చేస్తాను. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం! దేవుడు వాగ్దానాలు అన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. వెంటనే ఆ జీవితంలో, ఆమె జీవితంలో ఆ ఇంటికి వెళ్ళింది. దైవజనుడు చెప్పినట్టే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పాత్రలన్నీ తీసుకొచ్చి, అసలు ఈ నూనె కుండలో ఉన్న నూనె అన్ని పాత్రలు వేస్తే కూడా ఆ దార ఆగట్లేదు. అభిషేకం ఆ యొక్క అనేక మందిని తృప్తిపరిచిన వాళ్ళ పాత్రలు నింపబడింది. ఆ నూనె ఆశీర్వాదం. అది ఆశీర్వాదం కూడా ఆ కుండ అనేక మా పాత్రలు నింపేసింది. ఈరోజు నువ్వు లోటు ఉండొచ్చు, దేవుడిని అనేక పాత్రలు నింపేలాగా దేవుడు నీ కుటుంబాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో నేర్చుకోవాల్సింది చతికిల పడిపోకూడదు, మనం బలహీనమైపోకూడదు. నీ దగ్గర ఏముందో అది దేవుడు చెప్పినట్టు చేయాలి. దేవుడి చిత్తంలో నువ్వు చేయాలి. దేవుడి యొక్క అనుగుణంగా మనం నడవాలి. ఎప్పుడైతే ఆ బిడ్డ అట్లా చేసిందో ఆమె జీవితంలో ఇంకెప్పుడు కూడా ఒకరి దగ్గర చేయి చాపే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోలేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీతిమంతుల పక్షాన దేవుడు కార్యము సఫలము చేసేది. దావీదు అంటాడు ఒకసారి, నీతిమంతుల పిల్లలు భిక్షం ఎత్తుకోవడం కానీ, వారు బలహీన పడిపోవడం కానీ, విడవబడడం కానీ నేను చూడలేదంటాడు. ఎందుకంటే దేవుడిని నమ్మి దేవుడు పక్షంగా దేవుడు చిత్తంలో నడిచిన వాళ్ళకి దేవుడు ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. ధైర్యంగా మనము దేవుడు సన్నిధిలో నిలబడితే చాలు. అసలు మనం ఈ లోకంలో చూస్తే ఏం చేస్తున్నారు, చాలా మంది పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా ఆ పిల్లలు తీసుకునో లేకపోతే వాళ్ళు మొత్తం వాళ్ళు మందు తాగి మనం ఎన్ని చూడలేదు పత్రికల్లో, అరే ఆ కుటుంబం అప్పుల పాలైపోయిందంట, ఇలా అయిపోయారు అని. వాళ్ళకి నిరీక్షణ లేదు. దేవుడు మనకి ఏమిచ్చాడు?
నిరీక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. వారిని చూసి దిగులు పడకు. అప్పులను చూసి దిగులు పడకు, సమస్యలను చూసి దిగులు పడకు, నిన్నెవరు ఏదన్నారని దిగులు పడకు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా. మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడు ఎప్పుడైనా విడిచిపెడతాడండి? ఆమెను విడిచిపెట్టాడా? అప్పులన్నీ తీరిపోగా ఆ నూనె అమ్మితే ఇంకా ఆమె అనేక సంవత్సరాలు బ్రతుకు దినాలన్నీ కూడా బతకడానికి కావలసిన ధనం వచ్చింది. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టడా? నమ్మకంగా బ్రతికితే ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. 6వ వచనం, భయపడకుడి, దిగులు పడద్దు. ఎవరైనా సరే, ఏ సమస్య అయినా సరే, వారిని చూసి నువ్వు దిగులు పడొద్దు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడిపడు ఎడబడు. 8వ వాక్యం చూస్తే, నీ ముందర ఎవరు నడుస్తున్నారు? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడున్నా సరే, మందిరంలో నీ దేవుడు నీకు ముందున్నాడు, నీతో నడుస్తున్నాడు. ఎందుకు భయపడాలి? ఎందుకు విషయం పొందాలి? నిన్ను విడిచిపెట్టలేదు ఆయన. హల్లెలూయా. సమస్యను చూసి మనము భయపడుతూ ఆయన తోడే ఉన్నాడు. యెషయా గ్రంథం 54:10 వాక్యంలో, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదంటాడు. సమాధాన విషయమైన నిబంధన తొలగించే దేవుడు కాదు, తొలగిపోయే దేవుడు కాదు. ఆయన విడువని ఎడబాయని దేవుడని. హల్లెలూయా. ప్రభు మనం ఏం బతిమాలుకోవాలి? ప్రభు నన్ను విడవద్దు, నన్ను దాటిపోవద్దు ప్రభు అని అబ్రహాం బతిమాలుకున్నట్లుగా బతిమాలుకోవాలి. బర్తలోమై బతిమాలుకున్నట్టుగా బతిమాలుకోవాలి. ఒక యాకోబు పాదాలు పట్టుకుని బ్రతిమాలినట్టుగా బ్రతిమాలుకోవాలి. అలాగే రూతు దేవుణ్ణి పట్టుకుని విడిచిపెట్టినట్టుగా మనం దేవుణ్ణి పట్టుకోవాలి. అటువంటి కనాను స్త్రీ విడిచిపెట్టకుండా పట్టుకుని దాటిపోవద్దండి. అలాగే పట్టుకుని దేవుడు తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. నిర్గమకాండం 13:22 వాక్యంలో చూస్తే, దేవుడు తన ప్రజలకు ఎలా ఉన్నాడట? పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన తోడయుండి, పగటి వేళ మేఘస్తంభములను, రాత్రి వేళ అగ్నిస్తంభములను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. తొలగిపోయే దేవుడు కాదు ఆయన. నీకు తోడై నిన్ను నడిపించే దేవుడు. తన కృపను నిబంధనను మీరిపోయేవాడు కాదు, ఆయన విడిచిపోయేవాడు కాదు. ఆయన నీతో నిబంధన చేశాడు. మన జీవితం మంచిగా ఉన్నతంగా ఉండాలి, ఆయన పిల్లలుగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము, మన పిల్లలు, పిల్ల తరాలు ఆయనతో నిత్యం ఉండాలి. ఆయన మాటలు మనము, ఆ వాగ్దానాలు నెరవేర్చాలని ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని, మన కుటుంబాలను ఏర్పాటు చేసుకొని, మన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, మన ద్వారాగా వాగ్దానాలు నెరవేర్చి ఆయన తృప్తిపడి సంతోషించే దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి నమ్మదగిన వాడని నమ్మితే తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాన్ని చూస్తాం. కొంతమంది వాగ్దానం ఎందుకు తీసుకుంటారో తెలియదు. కొంతమంది ఆ వాగ్దానం అండి, మా బరికి ఒక వాగ్దానం ఏమని అడిగింది ఒక, అంటే బరికి ఎవరైనా వాగ్దానం చేస్తారా? దేవుడు వాగ్దానాలు ఎవరికి? వాగ్దానము దేవుని నమ్మని ప్రజలకు అది ఏమాత్రమో ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దేవుడు నిబంధన చేశాడు. దేవుడు ఒక వాగ్దానం ఇస్తే దాని కిందది కూడా మనం చదవాలి. నువ్వు ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నడిస్తేనే నేను నీకు తోడైంది. ఇప్పుడు చిన్న కుమారుడు ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నంతసేపు ఎంత సౌఖ్యంగా ఉన్నాడు. తండ్రి విడిచిపెట్టాడా? కుమారుడు విడిచిపెట్టాడా? దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళి ఏం చేశాడు? మొత్తం అన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కొదువు చేశాడా? అన్నీ ఇచ్చాడు. మరి హల్లెలూయా. మన జీవితంలో వాగ్దానం ఇచ్చిన తండ్రిని దగ్గర ఉండాలి. వాగ్దానం చేసిన తండ్రిని నమ్మాలి. ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని తండ్రిని నమ్మితే ఇది తప్పకుండా వాగ్దానాన్ని
నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఒకరికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటానికి. మన ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? ఆదికాండం 12వ వాక్యంలో ఏముంది? నేను అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, అబ్రహమా, నేను చెప్పినట్టుగా నువ్వు వచ్చావు కాబట్టి నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అనేక మందికి మనల్ని ఆశీర్వాదంగా చేయాలని దేవుడు సంకల్పించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకున్నాం. ఈరోజు బలారధులు పాల్పొందే మనము ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడిని. ఆ వాగ్దానము కింద ఉన్న ఆ యొక్క కట్టడ పాటించాలి. వాక్యానుసారంగా నా జీవితం ఉంది. వాక్యానుసారంగానే బ్రతుకుతున్నాను. దేవుడు చెప్పినట్టుగా ఆయన మాట వింటున్నాను. ప్రార్థనలో గడుపుతున్నాను. వాక్యంలో నడుస్తున్నాను. దేవుడు ఎంత నమ్మదగిన వాడే, నేను నమ్మకంగా ఉన్నాను. అరే నా జీవితం ఏంటి? దేవుడు కనుక నా జీవితాన్ని చూస్తే నేనేమైపోవాలి? నా బ్రతికేంటి? ఎంత మాత్రం నాలో నమ్మకత్వం లేదే. అయ్యే దేవా, మోకరించి ప్రతి ఒక్కరు కూడా నన్ను క్షమించండి తండ్రి. అయినా కానీ నువ్వు నన్ను విడవలేదు. అయినా కానీ నన్ను నిబంధన విడిచిపోలేదయ్యా. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోగలను? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అయ్యా. నేను మోషేకు తోడైనట్టు మీకు తోడై ఉంటాను తండ్రి. వాక్య ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా నేను నడవటానికి సహాయం చేయండి. సిలువ చూద్దాం అందరం కూడా. అన్నీ కూడా మనకి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. మన పక్షంగా ఆయన మన కోసం మరణించి తిరిగి లేచి ఆయన సొత్తైన ప్రజలం నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ రక్తంతో నేను కొన్నాడు. నువ్వెంతో విలువైన వాడివి, విలువైన దానివి. కాబట్టి మనం ప్రభువా నీ ఆరాధనలో, బలారాధనలో పాల్గొంటాను. ఈ బలలో పాల్గొంటాను. నాకు యోగ్యత ఇవ్వండి. నేను విడువనయ్యా, నిన్ను ఎడబాయను. నన్ను కూడా నువ్వు విడవద్దయ్యా. నన్ను దాటిపోవద్దేసయ్యా. అద్భుతం చేయండి. నన్ను నడిపించండి. తోడై ఉండండి. అందరూ ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా.